వెల్కమ్ టు పీవీఆర్ఎస్. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం అని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మాచర్ల మండలం కమ్మపాడు గ్రామానికి చెందిన పచ్చిపాళ్ల మల్లయ్య, పోకా రామకృష్ణ, పోకా శ్రీనివాసరావు, పోకా జయరావు, కారుమూరి పార్వతి, కారుమూరి పిచ్చయ్య తమ పంట భూములకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో నమోదు కాలేదని నరసరావుపేట రెవెన్యూ క్లినిక్ లో విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దార్ కిరణ్ కుమార్ స్పందించారు. 13.80 ఎకరాల పొలానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాటిని ఆన్లైన్ లో నమోదు చేశారు. రైతులకు 1B అడంగల్ పత్రాలను తహసీల్దార్ కిరణ్ కుమార్ అందజేశారు. ఏళ్ల తరబడి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగిన ఆన్లైన్ సమస్యలు పరిష్కారం కాలేదు. అప్పు పుట్టాలన్నా, ప్రభుత్వం పథకం అందాలన్నా అడంగల్లో పేరుండాలి. అటువంటి చిక్కుముడులతో సతమతం అవుతున్న సామాన్య రైతులకు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఒక ఆశాదీపంలా నిలిచారు. సమస్య ఏదైనా పరిష్కారం సాధ్యమే అని నిరూపిస్తూ ఆయన చేపట్టిన చర్యలు ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారాయి. కమ్మపాడు గ్రామానికి చెందిన పచ్చిపాళ్ల మల్లయ్య, పోకా రామకృష్ణ, పోకా శ్రీనివాసరావు, పోకా జయరావు, కారుమూరి పార్వతి, కారుమూరి పిచ్చయ్య వంటి రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. తమకున్న 13.80 ఎకరాల భూమిని సంబంధించి ఆన్లైన్ రికార్డులు సరిగా లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందేవారు. గతంలో నరసరావుపేటలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ లో తమ గోడును తహసీల్దార్ కిరణ్ కుమార్ కు విన్నవించుకున్నారు. రైతుల విన్నపాన్ని సానుభూతితో విన్న తహసీల్దార్ కేవలం హామీలకే పరిమితం కాలేదు. వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. దశాబ్దాల నాటి రికార్డులను స్వయంగా పరిశీలించి ఎక్కడా లోపం జరిగిందో గుర్తించారు. సాంకేతిక అడ్డంకులను తొలగించి ఆ 13.80 ఎకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేయించారు. అనంతరం ఆ రైతులకు అధికారికంగా 1B అడంగల్ పత్రాలను అందజేయడంతో వారి ముఖాల్లో చిరునవ్వు చిందింది. ఈ మార్పు కేవలం ఒక గ్రామానికి పరిమితం కాలేదు. నాగులవరం పంచాయతీ పరిధిలోని టేకులపల్లి సత్యం, వర్రే రంగనాయకులు అనే రైతులు కూడా ఇటువంటి సమస్యలతోనే సతమతం అవుతున్నారు. వారి సమస్యను కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న తహసీల్దార్ అడంగల్లో వారి పేర్లు నమోదయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా తమ వాకిటనే పరిష్కారం రావడంపై ఆ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యల వల్ల రైతు మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతాడు. అటువంటి రైతులకు న్యాయం చేయటమే మా ప్రాథమిక బాధ్యత. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రికార్డులను సరిచేస్తున్నాం. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందించటమే మా లక్ష్యం. ఆలస్యం అనే భావనను చెరిపివేస్తూ తహసీల్దార్ కిరణ్ కుమార్ అనుసరిస్తున్న ఈ వేగవంతమైన పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మా కష్టాన్ని గుర్తించి మా భూమికి భరోసా కల్పించిన కిరణ్ సార్కు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అని లబ్ధి పొందిన రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.